అప్పుడు ఏమంటారు పిల్లలకి, నువ్వు దగ్గరుండి తీసుకొచ్చి వదిలిపెట్టేళ్ళు అని చెప్తారు. అట్లాగే దగ్గరుండి చూసుకోవయ్యా అని చెప్పారు. దానికి మాట ఏమం కదా మనం. అందుకని ఏం చెప్పారంటే ఒక ప్రోత్సాహం ఇచ్చారు జగన్కి. ఏమని, ఎవరైనా సరే దేశంలో స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి వాళ్ళకి 0.5% ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పు ఎక్స్ట్రా తీసుకోవడానికి ఇస్తాం. మామూలుగా 3% అప్పు, 0.5% తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ సంతకం పెట్టి వచ్చింది. అందువలన 0.5% లోన్ ఎక్కువ తీసుకుంది. అప్పట్లో ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు ఎక్కువ లోన్ తీసుకున్నారు. చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినట్టు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలన్నీ వ్యతిరేకించినాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ పెడుతున్నాయి. అయితే నిదానంగా పెడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొన్ని చోట్ల పెట్టట్లా. ఫస్ట్ పెట్టేసింది ఇక్కడ, అది ఇక్కడ నడుస్తున్నది. దాన్ని ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, అలా పెట్టడాన్ని వీళ్ళు ఇప్పుడు మరి సపోర్ట్ చేయాలా వ్యతిరేకించాలా, తీసేపిస్తారా వీళ్ళు? మేబీ ఇప్పుడు ముందు ఈ వార్తలు రాసి సిడి సాయికి తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళేమో స్మార్ట్ మీటర్లకు పెట్టేశారు కాబట్టి తప్పట్లేదు అని ఏదో కవర్ చేయడానికి గేమ్ నడుపుతున్నట్టు ఆ వార్తలు చూస్తాం. అంటే స్మార్ట్ మీటర్లు కనుక మళ్ళీ